రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కదా అని చెప్పి చాలా వరకు మేము మిన్నుకుండిపోయినాం. ఇప్పుడు మా మనసు కూడా హద్దులు దాటి వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పాలా. కొన్ని ప్రశ్నలు ఆయమ్మను కూడా అడగాలనుకుంటున్నా. ఆమె మాట్లాడిన మాట నన్ను బాధించిన మాట ఏంటంటే, అన్న అనే పదానికే నువ్వు కలంకమనింది. అన్న అనే పదానికే నీవు కలంకం. శత్రువులు కూడా ఇట్లుండరు. ఇది మీరు మాట్లాడిన మాట అమ్మ. బట్టగాల్చి మీ అన్న మొగాన వేసి ఆ మసి అంతా ఆ మరకలన్నీ తుడుచుకో అని అంటే ఒప్పుకోం తల్లి, ఒప్పుకోం. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్ననే పదానికే అర్హత లేదు, కలంకమని మీరు మాట్లాడిన తర్వాత మీ అన్న నీకు చేసిన ద్రోహం ఏందో, మీ అన్న నీకు చేసిన అన్యాయం ఏందో చెప్పాలా ప్రజలు. అందులో ఎవరైనా యాడైనా ప్రజలారా మిమ్మల్ని అడుగుతానా, మన ఇంట్లో మన ఆడబిడ్డకు పెళ్లి చేస్తే ఏం చేస్తాం? మంచి వరును చూసి చదువుకునే అబ్బాయిని, యోగ్యత కలిగిన వారిని, సంస్కార కుటుంబాన్ని చూసి పెళ్లి చేస్తాం. ఇంత బంగారు మన స్తోమతను తగినట్టు బంగారు పెడతాం. పాపకు అలంకారప్రాయం ఆభరణాలు కాబట్టి బంగారు పెడతాం. పెళ్లి చేయిస్తాం గొప్పగా, బంధువులను మిత్రులను పిలిచి. లేదు మన దగ్గర స్తోమత ఉంటే అత్తగారింటికి పాపను పంపేటప్పుడు మన స్తోమతకు తగినట్టు 1,00,000 ఉంటే 1,00,000, 10 లక్షలు ఉండేవాడు 10 లక్షలు, 1 కోటి ఉండేవాడు 1 కోటి, 2 కోట్లు ఉండేవాడు 2 కోట్లు, ఎకరా భూమి ఉండేవాడు ఎకరా భూమి, ఏదన్నా కానీ పాప యొక్క గౌరవం కోసం, పాప యొక్క భద్రత కోసం ఇచ్చి పంపిస్తారు. అంతే, ఆస్తిలో భాగం ఇయ్యరు. ఇది సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి ధర్మం. చట్టం వేరు, ధర్మం వేరు. ఇక్కడ నీకేం జరిగిందమ్మా? మీ నాయన నీకు మీ అన్నతో పాటు సమానంగా ఆస్తిలో భాగాలు ఇచ్చినాడు. మీ అన్నతో పాటు సమానంగా నీకు ఆస్తిలో భాగాలు పంచినాడు, పంచి రిజిస్టర్ చేయించినాడు. నీకు ఏమేమి ఆస్తులు ఇచ్చినది కూడా తెలుగు ప్రజల కోసమైనా చెప్పాలా. నువ్వు ఏం తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఆగిత్యం అనేదాన్ని కదా ప్రజలకు తెలియాలి కదా. రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాదులో బంజారా హిల్స్ రోడ్ నెంబర్లో ఒక ఇల్లు ఉండేది. మేమందరం అక్కడ పోయేవాళ్ళం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. ఆ ఇల్లు ఆయమ్మకి ఇచ్చినాడు, షర్మిలమ్మకే. కొడుక్కిలే, ఆయమ్మకి ఇచ్చినాడు బంజారా హిల్స్లో. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని ఇచ్చినాడు. ఆమె పేరుతో రిజిస్టర్ చేయించినాడు. 51 ఎకరా వ్యవసాయ భూమిని, 51 ఎకరా వ్యవసాయ భూమిని చేయించినాడు. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకి ఇచ్చినాడు. 2 ఆమెకే. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు 22.5%, 22.5 మెగావాట్లు, అది కూడా ఆమెకి ఇచ్చినాడు. విజయవాడలో ఒక థియేటర్ ఉండేది, యువరాజ్ థియేటర్, యువరాజ్ అని ఫేమస్. ఆ యువరాజ్ థియేటర్లో 35% భాగం ఆమెకే రాకిచ్చినాడు సినిమా థియేటర్లో. పులివిందల్లో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన భూమిని, భూమి అనకూడదు, స్థలమే విలువైంది, ఆమెకే రాపించినాడు. విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఆమెకి ఇచ్చినాడు. 100% ఆమెకి ఇచ్చినాడు. ఎప్పుడో రాజారెడ్డి గారు రైల్వే కోడూరులో ఒక ఇల్లు ఆఫీస్గా ఉంటే అది కూడా ఆమెకి ఇచ్చినారు. రైల్వే కోడూరు దగ్గర సిట్టిగుంట 90 ఎకరాల వ్యవసాయ భూమి ఆమెకి ఇచ్చినారు. ఇన్ని ఇచ్చినారమ్మా. నేను చదవడానికి ఇంత సమయం పడుతుందే, వీటిని ఖర్చు చేయడానికి ఎంతసేపు పడుతుందమ్మా నీకు? ఇది సరిపోలే. మీ తండ్రి నీకు ప్రేమతో, కొడుకుతో సమానంగా ఆస్తిని పంచడం ఇతర తండ్రులతో పోలిస్తే నీ తండ్రి గొప్పవాడు, నేను అంగీకరిస్తా, గొప్పవాడు. కానీ నీ తండ్రికి ఉండబడిన ప్రేమ నీ అన్నకు ఉండాల్సిన ఉండదు. తండ్రి వేరు, అన్న వేరు. నీ తండ్రి రక్తబంధం ప్రేమ చేత కన్యాడు కాబట్టి నీకు ఇస్తాడు. కానీ మీ అన్న అంగీకరించి ఇవ్వడం అన్నది గొప్ప. ఆ పాపకి ఏదైనా ఇవ్వాల్సింది ఆస్తి, అంతేగాని ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన అవసరం లేదని కొడుకులు మాట్లాడతారు. కారణం, తండ్రుల యొక్క అప్పులకు బాధ్యులు వారే, తండ్రుల యొక్క ఆస్తులకు వారే బాధ్యులు. చట్టం వేరే చెప్పచ్చు, ధర్మం వేరే చెప్తాంది.
మరి మీ అన్న కూడా అంగీకరించినాడే. మరి మీ నాయన కంటే మీ అన్న గొప్పవాడు కాదా? కృతజ్ఞత లేని మనిషివి నీవే. మీ అన్న పట్ల కానీ నిజంగా ధర్మం పట్ల కానీ కృతజ్ఞత లేదు నీకు. మామూలుగా నీ ప్లేస్లో ఎవరున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెల్లెలున్నా, ఇటువంటి జగన్మోహన్ లాంటి అన్నే దొరికింటే, ఇంత బాగా చూసుకుంటే గుండెల్లో పెట్టుకుందరు అన్న రూపాన్ని పెట్టుకొని అన్న యొక్క పేరు ప్రఖ్యాతులను తలకెత్తుకొని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిందరు. మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న నన్ను ఇంత బాగా చూసుకున్నాడు, నాకు ఇది ఇచ్చినాడు అది ఇచ్చినాడు అని చెప్పి నెత్తికెత్తుకొని మీ అన్న పేరును ప్రచారం చేసిందరు. మీరు ఒంగు పట్టుకొని యాశించి మా అన్న గౌరవాన్ని బజారుకి ఎడుచాం, ఓటేయండి, అవినాష్ రెడ్డి చంపి ఉంటే నాకు ఓటేయండి, చంపకపోయి ఉంటే వివేకానంద రెడ్డిని అవినాష్కి ఓటేయండి అన్నావు. పులివెందుల పూలంగల కాడ ఎవరు గెలిచినారమ్మా? వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు చెప్పిన మాటలు విని ఈ 7 నియోజకవర్గాలలో 5 మంది మేము ఓడిపోయినాం, 5 మంది మేము ఎమ్మెల్యేరాం, 2 ఎమ్మెల్యేలు గెలిచినారు, కానీ అవినాష్ గెలిచినాడు. అంటే ప్రజలు ఏం తీర్పిస్తున్నారు? వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డికి భాగస్వామ్యం లేదు అని నమ్మినారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చినారు నువ్వు అడిగిన ప్రకారం. జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని ఇంత కర్కశంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నందుకు బాధ కలిగినప్పటికీ కూడా ఇంకా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యక్తిత్వం పైన నువ్వు దాడి చేసి ఆయన వ్యక్తిత్వాన్ని ఈ విధంగా మీరు హననం చేసే విధంగా మీరు పోతే తప్పనిసరిగా మాట్లాడతా, ఎన్నిసార్లైనా మాట్లాడతామ్మా. ఇక నా దృష్టిలో మీరు రాజశేఖర రెడ్డి కూతురుని కానీ జగన్మోహన్ రెడ్డి గారి సోదరు అనే అభిప్రాయం నాకైతే ఉండదు. చంద్రబాబు నాయుడుకు ఓ చెల్లెలు ఉంది, ప్రపంచానికి తెలియదు. చంద్రబాబు నాయుడుకు ఓ తమ్ముడు ఉన్నాడు, సమాజానికి అందరికీ తెలుసు ఆయన ఎట్లా బతికింది, ఎట్లా చచ్చిపోయింది. చెల్లెలేమో ప్రపంచానికి తెలియదు, తమ్ముడేమో ప్రపంచం అందరికీ తెలుసు ఎట్లా బతికి ఎట్లా చచ్చిపోయినది. అంటే చంద్రబాబు నాయుడు చెల్లెలకు ఇంత కూడా సహాయం చేయకుండా ఉండే మనిషి దగ్గరికి పోయి, చెల్లెలు ఎవరో కూడా ప్రపంచానికి చెప్పకుండా ఉండే మనిషి దగ్గరికి పోయి, మా అన్న నాకు అన్యాయం చేసినాడు సాయం చేయని చెప్పి ఆ మనిషిని అడిగితే ఇది ఇప్పుడు నేను చెప్పిన సామెత నెట్టు ఉంటుంది, అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులా అన్నట్టు. టిట్ ఫర్ టాట్. చివరికి మీకు జరిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయి భంగపాటు జరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పి మళ్ళా పరమేశ్వరుడు దయచేత మీ అన్న దగ్గరికి మీరు చేరుతారు. ఒకనాటికి చేరుతారు. అన్నా తప్పయింది, పశ్చాత్తాపడతాం, ప్రాయచిత్తంతో వచ్చినామని చెప్పి తిరిగి మళ్ళీ మీ అన్న దగ్గరికి వదిన దగ్గరికి ఒకనాటికి మీరు చేరకపోతే నన్ను అడుగు తల్లి, ఖచ్చితంగా అడుగుతానా షర్మిలమ్మను. నేను చెప్పిన ప్రకారం రాజశేఖర రెడ్డి గారు మీ అన్నతో సమానంగా ఆస్తుల్లో భాగం నీ పేరుతో రిజిస్టర్ చేయించిన మాటకు నువ్వు సమాధానం చెప్పాలా. మీ అన్న యొక్క సంపాదించుకున్న డబ్బులో నుంచి నువ్వు అడిగినప్పుడల్లా చెల్లెలని మమకారంతో ప్రేమతో 236 కోట్లు నీకు ఉచితంగా వైట్ మనీ ఇచ్చినది నిజమా అబద్ధమా చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ వివేకానంద రెడ్డి చంపినారని మాట్లాడుతున్నారు. నీ పిల్లల మీద ఒట్టేసి ప్రమాణం వేసి చెప్పు, మీరు నమ్ముతారా? అది మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు, వాళ్ళు చంపినారా చంపుతారని మీరు అనుకుంటారా? సమాధానం చెప్పకుండా మళ్ళీ ఒక వారం 10 రోజులు గమ్మునుండేది. మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డూనో, లేకుంటే బిఆర్ నాయుడు రాసలీలలో, లేకపోతే పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్సో, ఇటువంటి ఏమన్నా వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అప్పుడు మళ్ళీ తెర మీదకి సునీతమ్మ వస్తుంది. సునీతమ్మ వచ్చిన 3 రోజులకు 4 రోజులకు ఈ పక్క నుంచి షర్మిలమ్మ వస్తుంది. అందంగా మాట్లాడిపోతారు. ఎట్లా చెబితే చంద్రబాబు నాయుడు ఆ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తోడుగా పనిచేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిలమ్మను గట్టిగా కోరుతా ఉన్నాం. మరొకసారైనా మీరు ఆయన మీద ఆయన వ్యక్తిత్వం పైన హననం చేస్తూ దాడి చేస్తే తిరిగి మళ్ళీ మేము ఇట్టే మాట్లాడతాం. ఇంకొక మాట కూడా అంటాం ఎప్పుడు కూడా, ప్రతిసారి మేము మాట్లాడినప్పుడల్లా మీ అన్నను మా అందరి అన్న జగనన్న నీ సైతాన్ సైన్యంతో మాట్లాడించినామంటాడు. నీ సైతాన్ సైన్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం సైతాన్ అంట. మేము సైతాన్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మేము సైతాన్ కాదు తల్లి, మేము సైతాన్ కాదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తులను పంచుకునేదానికి బిడ్డగా నీవు అంతవరకు ప్రయాణం చేసినావు. ఆస్తులు పంచుకునేదానికి మేము రాజశేఖర రెడ్డి యొక్క మీద ప్రేమతో, జగనన్న మీద ప్రేమతో, రాజశేఖర రెడ్డి రక్తమైన జగన్మోహన్ రెడ్డి గారి వెంట చివరి వరకు మా బొందిలో ప్రాణం వరకు నడిచేదానికి నిర్ణయించుకున్నాం. ఆస్తులకు మీరు భాగస్తులు, కానీ అభిమానాలకు మేము భాగస్తులం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండే మమ్మల్ని పట్టుకొని
సైతాన్ అంటారా తల్లి మీరు? మేము కాదమ్మా సైతాన్. మన ఇంటి రహస్యాన్ని మన శత్రువుకు అందిస్తున్నారు చూడి, మన ఇంటి గుట్టును చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చూడి, ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నారు చూడి. మీరు తల్లి తప్పు చేసిన మనుషులు. బాధ కలిగిన బాధాతప్త హృదయంతోనే మనసుకు గాయమయ్యే మాట్లాడుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్ననే పదానికి కలంకం అనే పదం మాకు బాధ కలిగిస్తుంది. అన్ననే పదానికి అర్థం చెప్పినోడు ఆయన, వదిలిన పదానికి అర్థం చెప్పినది భారతమ్మ. షర్మిలమ్మ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని కోరుతాను నేను.